ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ తెలుగు అమ్మాయిలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఇందులో రకరకాల వ్లాగ్స్ అండ్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉంటాయి. చూడండి, వెళ్ళి నా ఛానల్లోకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోలో మనం చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూస్తున్నాం అనమాట. చికెన్ కర్రీ ఇన్ ప్రెషర్ కుక్కర్లో ఎలా ఉండాలో చూస్తున్నాం. ఇక్కడైతే ముందు చికెన్ని కడిగి పెట్టుకున్నాం అన్నమాట. ఇది 1/2 kg చికెన్ అనమాట. ఈ 1/2 kg చికెన్ని ఉప్పు పసుపుతో కడిగి పెట్టుకున్నాము. అండ్ తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటాని ఇలా చాపర్లో చాప్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఫ్రెష్లీ గ్రౌండెడ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అనమాట. కొన్ని బిర్యానీ మసాలా లీవ్స్ తీసుకున్నాము. అండ్ 2 tablespoons ఆఫ్ కొబ్బరి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఆయిల్, ఇవన్నీ కామన్ అనమాట. ఇది గరం మసాలా. ఇక్కడైతే దీన్ని అమూల్ ఐస్ క్రీమ్ దానిలో పెట్టాము, జస్ట్ ఊరినే చూపిస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో మనకు కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత కారం వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే. అండ్ 1 spoon పసుపు, 2 spoons ఆయిల్ వేసేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఆయిల్ వేసిన తర్వాత 1 spoon అల్లం చిన్నులపాయ పేస్ట్, మనం మొత్తం ఒక 2-3 tablespoons నూరుతాం కదా, దానిలో 1 spoon వేసాము. 1 spoon అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం ఆనియన్ టమాటో పేస్ట్ వేసాం. మిగిలింది కర్రీ వండేటప్పుడు వేస్తామన్నమాట. వీటిని వేసి మంచిగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసేటప్పుడు 1 hour పక్కన పెట్టుకున్నా కూడా కర్రీ చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇన్స్టెంట్గా కూడా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వండుకుంటే సింపుల్గా 20 minutesలో వండేసేయచ్చు. అండ్ ఇది కొంచెం మ్యారినేట్ అవుతూ ఉన్నప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. కుక్కర్ పెట్టేసేసి ఇక్కడ 1.5 tablespoon ఆయిల్ పోస్తున్నారు. ఆ గంటితో 1.5 spoon పోస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 spoons మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసాము. అండ్ తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నారు. బిర్యానీ లీఫ్, 3 లవంగాలు, ఒక యాలుక్కాయ అండ్ చిన్న దాల్చిన చెక్క వేశారు. అండ్ ఒక ఎండుమిరపకాయ వేశారు. అండ్ తర్వాత 1 spoon మిగిలిన అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసామన్నమాట. మినిమం 2.5 spoons అలా పడుతుంది, 2.5-3 spoons పడుతుంది. అండ్ తర్వాత మనం నూరుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసేసాం. ఎందుకంటే కొంచెం దానిలో వేసాం కదా, మిగిలినంత ఇక్కడ వేసామన్నమాట. అది కొంచెం మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసి అది పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాం. ఇదే ప్లేస్లో మనం నాటుకోడి వేసి కూడా వండుకోవచ్చు. సింపుల్ సేమ్ ప్రాసెస్లో ఇక్కడ నాటుకోడి వేసి 6-7 విజిల్స్ తెప్పించాలన్నమాట. అది ఇక్కడ ఈ చికెన్ని వేసి కొంచెం సేపు ఉడకనిస్తున్నాము. ఎందుకంటే చికెన్లోంచి కూడా మనకి చాలా వాటర్ వస్తాయి కదా. ముందు చికెన్ అనేది ఒక 5 minutes ఫ్రై అవ్వాలి. అప్పుడు కర్రీ వండాక మనకి ఎలాంటి స్మెల్ అట్లా కొంచెం చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది, డిఫరెంట్ స్మెల్. ఇలా మంచిగా ఒక 5 minutes ఫ్రై అవ్వనివ్వాలి. దానిలోంచి వాటర్ అంతా ఇలా బయటికి రావాలన్నమాట చికెన్లో నుంచి. అండ్ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు, కొంచెం ఎగిరిపోయేంత వరకు మనము చికెన్ ఉడకబెట్టాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాం. ఇక్కడ ఏం చేసామంటే చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలో టీ గ్లాస్లోనే తక్కువ టీ గ్లాస్ వాటర్ పోసారు. టీ గ్లాస్ వాటర్ పోసి చికెన్ అంతా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఆ వాటర్ పోసేస్తారనమాట. ఆ టీ గ్లాస్ వాటర్ పోసేస్తాము. ఇప్పుడు కర్రీ అనేది మనం నార్మల్ కర్రీ వండుకుంటే థిక్నెస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోస్తే కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు 2 tablespoons ఆఫ్ పచ్చి కొబ్బరి వేస్తున్నారు. అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఈ 3 వేసేసారనమాట. ఈ 3 వేసి లైట్గా ఒకసారి ఉడకనిచ్చి ఒక 2 minutes లైట్గా 1 minute ఉడకనిచ్చి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసేసి దాని విజిల్ కూడా పెట్టేసాం. విజిల్ పెట్టి మనకు ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే బెస్ట్, ఈవెన్గా కుక్ అయ్యిద్ది. అండ్ ఇది ఉడికిన తర్వాత చూడండి ఎంత టేస్టీగా, దాని లుక్ ఎంత బాగుందో. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుందన్నమాట. నార్మల్ చికెన్ కర్రీ వండుకుంటే దాని కన్సిస్టెన్సీ ఎలా ఉండిద్దో అలానే ఉంది. మీరు కూడా అందరూ మర్చిపోకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు హడావిడిగా చికెన్ కర్రీ ఉండటం పెద్ద ప్రాసెస్ అనుకోకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 3 విజిల్స్ వస్తే సరిపోయింది అనమాట. ఇక్కడ నేను రైస్తో తింటున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి చాలా బాగుంది అని చెప్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.